హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికైతే ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. సుమారుగా 27 సంవత్సరాల నిరీక్షణ. అసలు 27 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూశారు. ఢిల్లీలో ఎలాగైనా సరే మేము రాజ్యం ఏలాల్సిందే అని చెప్పేసి. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ మూడోసారి గెలిచినా సరే అసలు ఇక ఢిల్లీలో మాత్రం పట్టు వాళ్ళు అసలు దొరకట్లే. ఢిల్లీ పట్టు అనేది వాళ్ళకి రావట్లే ఇంతవరకు. రీసెంట్గా 2-3 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది తప్ప అసలు ఇప్పటి వరకు బీజేపీ పార్టీ అక్కడ గెలవలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఏలింది. సో అలాంటి బీజేపీకి ఇప్పుడు ప్రజలు మంచి తీర్పునే ఇచ్చారు. సో భారీ మెజార్టీ తోటి ఢిల్లీ స్థానాన్ని బీజేపీ అయితే కైవసం చేసుకుంది. కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. జనరల్గా ఈ జాతీయ పార్టీల్లో ఇదే పెద్ద సమస్య. అసలు ఎన్నికల ప్రచారం ముందు అనౌన్స్మెంటే చేయరు. ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు గెలుస్తే అని చెప్పేసి ముందుగానే అనౌన్స్మెంట్ అనేది చేయరు. ఏ రాష్ట్రం తీసుకున్నా, ఈవెన్ ఒక బీజేపీనే కాదు, ఏ పార్టీ చూసుకున్నా, ఈవెన్ కాంగ్రెస్ కూడా అంతే. ముందుగానే అనౌన్స్మెంట్ అనేది వాళ్ళు చేయరు. చేస్తే మళ్ళీ అంతర్గత విభేదాలు వస్తాయి, వర్గాలు ఏర్పడతాయనో ఏమో. మరి మొత్తానికైతే అసలు అనౌన్స్మెంట్ అనేదే ఉండదు. గెలిచిన తర్వాత అందరూ మరొక్కసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే అధిష్టానం కావచ్చు, వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని అనౌన్స్ చేస్తారన్నది మరోపక్క అతిపెద్ద క్యూరియాసిటీని జనరేట్ చేస్తుంది. ఈవెన్ మొన్న మన తెలంగాణలో కూడా అంతే కదా. ఇప్పుడు చాలామంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచిపోయింది, మరి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. అన్ని న్యూస్ ఛానల్లో రకరకాల వార్తలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు బయటకు వస్తుంది ముఖ్యమంత్రిగా అని చెప్పేసి కొందరు అంటుంటే, లేదు ఉత్తమ్ కుమార్ గారి పేరు వస్తుందని చెప్పేసి మరికొందరు, లేదు బట్టి విక్రమార్క గారి పేరు వస్తుందని చెప్పేసి మరికొందరు. ఇలా ఫైనల్గా అన్ని న్యూస్కి తెరదించుతూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది అధిష్టానం డిసైడ్ చేసింది. ఈవెన్ కర్ణాటకలో కూడా అంతే సేమ్ సీన్. డీకే శివకుమార్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అవుతారనుకున్నారు, కానీ అక్కడ అది జరగలేదు. అంటే ఈ ఏ రాష్ట్రాలు చూసుకున్నా సరే ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ఫైనల్ చేయరు. సో సేమ్ సీన్ ఇప్పుడు ఢిల్లీలో కూడా రిపీట్ అయింది. మొన్న ఢిల్లీలో అయితే వీళ్ళు గెలిచారు బీజేపీ పార్టీ వాళ్ళు, మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి ఇప్పుడు మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఆ మీటింగ్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ అభిప్రాయాలు తీసుకొని, అలాగే ఇటు అమిత్ షా గారి అభిప్రాయం తీసుకొని, జేపీ నడ్డా గారి అభిప్రాయం తీసుకొని, నరేంద్ర మోదీ గారి అభిప్రాయం తీసుకొని, వీళ్ళందరినీ అభిప్రాయం తీసుకొని ఒకరిని ఫైనల్గా చేస్తారు. ఇది జనరల్గా జరిగే సినారియో. ఇప్పుడు ఇదే అంశం రేఖా ఆర్ వర్మ కౌన్ బనేగా సీఎం. సో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లు మాత్రం ఇప్పుడు బయటకు వినబడుతూ ఉంది. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వీళ్ళిద్దరిలో మాత్రమే ఉంది అని చెప్పేసి కూడా చాలా న్యూస్ ఛానల్లో ఇదే న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. వీళ్ళిద్దరే ఎందుకంటే ఈయన వచ్చేసి వర్మ గారు దేనికి ఈ మధ్య ఎందుకు ఫేమస్ అయ్యారంటే, అసలు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడించి ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. సో గెలిచినప్పటి నుండి ఆయన పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. ఒక సామాన్యమైన వ్యక్తి ముఖ్యమంత్రిని ఓడించారు అంటే మాటలు కాదు అని చెప్పేసి ఆయనకే ఎలాగైనా సరే ముఖ్యమంత్రి స్థానం అప్పచెప్పాలని చెప్పేసి కూడా చాలా న్యూస్ అనేది కూడా చాలా వైరల్ అవుతుంది. కాకపోతే బీజేపీ అధిష్టానం మరోలా ఆలోచిస్తుందని చెప్పేసి ఈమె పేరును తెర మీదకి తెచ్చారు. ఎవరు? రేఖా గారి పేరు మీద. ఏం ఆలోచన? జనరల్గా ఢిల్లీ పీఠాన్ని ఇంతవరకు ఏలింది కూడా మహిళలే ఎక్కువ శాతం. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ దిగిపోయే ముందు కూడా మహిళనే ముఖ్యమంత్రిగా ఉంది ఢిల్లీకి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మరొక్కసారి మహిళకి ఢిల్లీ పీఠం అందుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా బలంగా న్యూస్ అనేది వినబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా చాలా పోరాడారు. ఈవెన్ బీజేపీ పార్టీ గెలవడానికి ఆమె కూడా చాలా కృషి చేశారు. కేవలం ఆమె నియోజకవర్గం వరకు మాత్రమే కాదు, ఎంటైర్ ఢిల్లీలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆమె ప్రభావితం చేశారు.
సో బీజేపీ గెలుపులో కూడా ఆమె చాలా కీలకంగా ఉన్నారు. సో ఆబ్వియస్లీ మరొక్కసారి ఒకవేళ మహిళలకు గనక ఢిల్లీ పీఠాన్ని ఇవ్వాలనుకుంటే డెఫినెట్లీ రేఖా గారికే ఇస్తారు అని చెప్పేసి కూడా న్యూస్ అనేది హల్చల్ అవుతుంది. సో మొత్తానికి ఇవాళ కానీ రేపు కానీ ఈ ఢిల్లీ పీఠాన్ని ఎవరు అందుకుంటారనేది ఒక ఆ క్వశ్చన్ మార్క్కి తెరదించే అవకాశం అయితే ఉంది. ఇవాళ మీటింగ్ అనేది ఉంది బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో. మరి ఈ మీటింగ్లో ఎవరిని డిసైడ్ చేస్తారనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అండ్ రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుందని అయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారే వెళ్తారని కూడా మనకు జనరల్గా తెలిసిన న్యూసే. సో మరి చూద్దాం ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.